ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముఖ్య పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రాబోతోంది. తెలుగు వర్షన్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు తరలి రావడంతో సందడి వాతావరణం కనిపించింది. ఈవెంట్ ను నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొని అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే నాకు తమ్ముడు అని అన్నాడు. నేను రియల్ టైగర్ తో నటించానని, ఎన్టీఆర్ ఈ స్థాయిని తన ప్రతిభతో సాధించాడని అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ వేడుకల్లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరవడం, చొక్కాలు విప్పి గాల్లో ఊపడం, కేకలు వేయడం వంటివి చేశారు. ఫలితంగా ఎన్టీఆర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అభిమానుల వైపు సీరియస్ గా చూస్తూ ఒక్క సెకండ్ పట్టదు, మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హెచ్చరించారు. తరువాత తన స్పీచ్ కొనసాగించారు. అయితే ఈ వీడియోతో రామ్ చరణ్ వీడియోని కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఓ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఫ్యాన్స్ డిస్టర్బ్ చేయగా ఆ సమయంలో చరణ్ థ్యాంక్ యూ అంటూ కిసెస్ ఇచ్చారే తప్ప కోపగించుకోలేదని ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి జూనియర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది.